సో దిస్ ఈస్ 73rd అమెండ్మెంట్ యాక్ట్. సో దీంట్లో మనకి ఫస్ట్ మనం దీనికి సంబంధించిన సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య లక్షణాలను చూద్దాం. ఆ యొక్క ముఖ్య లక్షణాల్లో భాగంగా అసలు ఈ యాక్ట్ లో ఉన్న మొత్తం ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ ఆర్టికల్స్ మనకి ఏం చెప్తున్నాయి గమనించండి, చూద్దాం. సో సైలెంట్ ఫీచర్స్, ముఖ్య లక్షణాలు. ఈ యొక్క ముఖ్య లక్షణాలలో మనకి ఇందాక మీకు చెప్పినండి, ఏం చెప్పినా ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? హలో, 243 to 243 O. రైట్, 243 to 243 O వరకు ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయండి? 16 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? సో మరి ఈ యొక్క టోటల్ 16 ఆర్టికల్స్ ని మీరు కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సార్ మరి 16 ని గుర్తుపెట్టుకోవాలా అంటే నేను ఒక 3 స్టేట్మెంట్స్ ని చెప్తా. ఓకేనా? 3 స్టేట్మెంట్స్, 3 ప్రకటనలు అనుకోండి, 3 ఈ యొక్క స్టేట్మెంట్స్ అనుకోండి. ఆ యొక్క స్టేట్మెంట్స్ ని నేను చెప్తాను. ఆ యొక్క 3 స్టేట్మెంట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 16 ఆర్టికల్స్ అనేవి మనకి చాలా ఈజీగా గుర్తుంటాయి. రైట్, సరే మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. డిపిఎస్. డిపిఎస్ అంటే ఏంటి? ఢిల్లీ పబ్లిక్ స్కూలా లేదా దేవరకొండ పబ్లిక్ స్కూలా? అదే ఢిల్లీ పబ్లిక్ అనబోతున్నాను సార్ నేను. ఓకే, రైట్. సో డిపిఎస్, ఇట్స్ యువర్ విష్. ఇఫ్ యూ కాల్ ఇట్ యాజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇఫ్ యూ కాల్ ఇట్ యాజ్ దేవరకొండ పబ్లిక్ స్కూల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్, యూ కాల్, నో ఇష్యూస్. రైట్ అండి. సో మరి మనకు కావాల్సింది డిపిఎస్ కాదు, డిజిఎస్. డిజిఎస్ అంటే ఢిల్లీ గల్లీ స్కూల్. ఓకే, ఢిల్లీలో ఉండే గల్లీ స్కూల్ అనుకోండి, ఢిల్లీ గల్లీ స్కూల్. రైట్. సో స్టేట్మెంట్, రిమెంబర్ దిస్ స్టేట్మెంట్. ఢిల్లీ గల్లీ స్కూల్లో సీసీ ఫుటేజ్ రిజర్వ్ చేయబడి ఉంది. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. సింపుల్ స్టేట్మెంట్, ఆల్సో మీనింగ్ఫుల్ స్టేట్మెంట్. రిమెంబర్ దిస్. లుక్ ఎట్ హియర్. ఢిల్లీ గల్లీ స్కూల్లో సీసీ ఫుటేజ్ రిజర్వ్ చేయబడి ఉంది. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇట్స్ ఆల్సో హ్యాస్ ఎ మీనింగ్. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే డిడి. డిడి న్యూస్ తెలుసా అండి మీకు? డిడి న్యూస్ చూసిరా? మీరు చూస్తూనే ఉంటారు, చాలా చూసే ఉంటారు. డిడి అంటే దూరదర్శన్, తెలుసు కదా? తెలియదా? హలో, రైట్. డిడి న్యూస్ అంటే దూరదర్శన్ న్యూస్. రైట్. లుక్ ఎట్ హియర్, లిసన్ కేర్ఫుల్లీ ద స్టేట్మెంట్. ఇట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. డిడి న్యూస్ ఛానల్ కి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ లేక టాక్సెస్, ఫండ్స్ ను ఎఫ్సి ఇవ్వలేదు. లుక్ ఎట్ హియర్. డిడి న్యూస్ ఛానల్ కి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ లేక టాక్సెస్, ఫండ్స్ ను ఎఫ్సి అంటే మీకు తెలుసు, ఇవ్వట్లేదు ఆర్ ఇవ్వలేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్. దిస్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ వెరీ సింపుల్, అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ సింపుల్, and third statement is also very 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 simple. So what is the third statement? Third statement is Allu Arjun election application not apply to certain areas. Allu Arjun election application not apply to certain areas because existing laws bar chestunayi. Right? Okay, look at here. Allu Arjun election application not apply to certain areas because existing laws bar అంటే ఏంటంటే ప్రివెంట్, అంటే నిరోధిస్తున్నాయి అన్నమాట. బార్ చేస్తున్నాయి ఈజ్ నథింగ్ బట్ ప్రివెంట్ చేస్తున్నాయి, రిఫ్యూజ్ చేస్తున్నాయి అని చెప్పేసి నిరోధించడం. ఓకే, రైట్. ప్రివెంటింగ్, బార్ చేస్తున్నాయి, నిరోధిస్తున్నాయి. రైట్. దీస్ ఆర్ ద 3 స్టేట్మెంట్స్. ఎవరైనా చదవండి ఒకరు ఆ 3 స్టేట్మెంట్స్ ని. ఢిల్లీ గల్లీ స్కూల్లో సీసీ ఫుటేజ్ రిజర్వ్ చేయబడి ఉంది. రైట్. సెకండ్, డిడి న్యూస్ ఛానల్ కి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ లేక టాక్సెస్, ఫండ్స్ ను ఎఫ్సి ఇవ్వట్లేదు. రైట్. అల్లు అర్జున్ ఎలక్షన్ అప్లికేషన్ నాట్ అప్లై టు సర్టెన్ ఏరియాస్ బికాస్ ఎగ్జిస్టింగ్ లాస్ బార్ చేస్తున్నాయి. రైట్, వెరీ గుడ్ మేడం. చలో, ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ పైన మీకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ జంప్ ఇన్ టు ది ఫర్దర్ స్టెప్. రైట్. You know what is the first statement? This is the first statement. Right. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి 5 ఆర్టికల్స్ మనం కవర్ చేయబోతున్నాం అండి. 5 ఆర్టికల్స్. వాట్ ఈస్ దట్? 243 A B C D. ఈ 5 ఆర్టికల్స్. లుక్ ఎట్ హియర్. 243 A B C D.
చలో ఇప్పుడు మరి 243 ఏం చెప్తుంది? ఆర్టికల్ 243. ఆర్టికల్ 243 టాక్స్ అబౌట్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న ఫస్ట్ లెటర్ ఏంటంటే రెడ్ కలర్ లో ఏముంది? డి. డి. సో ఈ యొక్క 243 మనకి ఏం చెప్తుందంటే ఢిల్లీ ఇస్ ద డి. డి ఫర్ డాగ్, ఇట్స్ నాట్ డాగ్. డి ఫర్ డెఫినేషన్స్. ఓకే, 243 అనేది మనకి డెఫినేషన్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ రెడ్ ఏదైతే ఉందో ఆ రెడ్ మనకి ఇక్కడ యాక్యురేట్ వచ్చేస్తుంది. మీరు దాన్ని కంపేర్ చేసుకోండి. డి ఫర్ డెఫినేషన్స్ అంటే 243 మనకి నిర్వచనాల గురించి చెప్తుందండి. డెఫినేషన్స్ 243 మనకి నిర్వచనాల గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? 243 అయిపోయింది. నెక్స్ట్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలి. 243 ఏ. 243 ఏలో ఇక్కడ మనకి ఏది ఉంది సెంటెన్స్? గల్లీ స్కూల్. గల్లీ స్కూల్లో మనకు కావాల్సింది రెడ్ కలర్ లో ఉన్నాయి మాత్రమే, కాబట్టి జిఎస్ అండి. జిఎస్ అంటే ఏంటి? గ్రామ సభ. ఓకే, సో గల్లీ స్కూల్లో మనకి జి వచ్చేసి గ్రామము, స్కూల్లో ఎస్ వచ్చేసి సభ. ఓకే, సో 243 ఏ ఇస్ గ్రామ సభ. సో గ్రామ సభ గురించి మనకి 243 ఏ చెప్తుంది. నెక్స్ట్ సి ఒకటి, ఇది ఒకటి అండి. సో ఇది 3, ఇది 4 అనుకుందాం. సో సి వచ్చేసి సి అంటే మనకి ఇక్కడ క్యాటా? ఇట్స్ నాట్ క్యాట్. సి ఇస్ వాట్? సి ఫర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏం కాన్స్టిట్యూట్ చేయాలి? మనం ఏది గురించి మాట్లాడుతున్నాం? పిఆర్ఎస్ గురించి, పంచాయతీ రాజ్ గురించి. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్. బి వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్. ఒక సి అయిపోయింది. ఇంకొక సి ఉంది కదా, మరి ఒక సిలో కాన్స్టిట్యూషన్ పోతే ఇంకొక సిలో పంచాయతీల యొక్క కంపోజిషన్ అంటే కూర్పు. సో సి వచ్చేసి మనకి 240 ఆర్టికల్ 243 సి వచ్చేసి మనకి కంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్. క్లియర్ అండి? రైట్. సో ఒక సి వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్, బి కంప్లీటెడ్. అండ్ 243 సి ఆర్టికల్ వచ్చేసి ఇంకో సి వచ్చేసి కంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్, పంచాయతీల కూర్పు. ఇంకొకటే మిగిలింది, దట్ ఈస్ ఆర్. ఇక్కడ కూడా ఒకటే ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ 243 డి. మరి డి ఆర్టికల్ అంటే 243 ఆర్టికల్ కి ఇక్కడ ఆర్. ఆర్ అంటే ఏంటండి? రిజర్వ్. సో సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ 243 డి ఏం చెప్తుందంటే అక్కడ ఆర్ వచ్చేసి రిజర్వ్, ఇక్కడ ఆర్ వచ్చేసి ర్యాట్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. ఓకే, సో 243 డి ఇస్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అంటే సీట్ల రిజర్వేషన్ గురించి మనకు చెప్తున్నాం. ఓకేనా? ఐ థింక్ ఇట్స్ క్లియర్, రైట్? హలో. ఎస్ సార్, ఎస్ సార్. Okay, so 243 D for definitions, Sir, D is for gram sabha, C for constitution, and C for composition, and R for reservation of seats. Completed. 5 articles are over. Very simple, na? Right or wrong? Yes sir. Right. So ఒక స్టేట్మెంట్ తోని మనకి 5 ఆర్టికల్స్ వచ్చేసాయి. వెరీ గుడ్ గా, అంటే చాలా మంచిగా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ముచ్చట చూద్దాం. సో సెకండ్ స్టేట్మెంట్ మీకు తెలుసు ఏంటది? డిడి న్యూస్ ఛానల్ కి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ లేక టాక్సెస్ ఫండ్స్ ను ఎఫ్సి ఇవ్వట్లేదు. వెరీ గుడ్. సో లుక్ ఎట్ హియర్ ఆల్సో. డిడి న్యూస్ ఛానల్ కి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ లేక టాక్సెస్ ఫండ్స్ ను ఫినాన్స్ కమిషన్ ఇవ్వట్లేదంట. ఓకేనా? ఆల్రెడీ చెప్పిన ఎఫ్సి. రైట్, ఓకే, వాట్ ఎవర్. సో మరి ఇప్పుడు మరి ఇక్కడ 5 ఆర్టికల్స్ ఇక్కడ ఖతం అయిపోయినాయి. పైన 5 ఆర్టికల్స్ అయిపోయినాయి, ఇక్కడ 5. ఇందాక ఎక్కడి వరకు అయిపోయిందండి? డి వరకు అయిపోయింది. మరి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డి వరకు అయిపోయినాయి కాబట్టి ఈ నుంచి ముచ్చట స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి ఐ వరకు, ఈ టు ఐ. సో 243 ఈ ఎఫ్ జి హెచ్ ఐ. చలో మరి ఈ ముచ్చట చూద్దాం. 243 ఈ ఫస్ట్. ఈలో వచ్చేసి ఇక్కడ ఏముందండి? డి ఉంది, ఒక డి. ఫస్ట్ డి, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. డి. డి ఫర్ వాట్? హియర్ డి ఫర్ అగైన్ ఇట్స్ నాట్ distribution, it's not dog. What is the D? D for what, ma'am? D is the duration of panchayats. Duration అంటే కాల పరిమితి. Okay, so 243 E stands for duration of panchayats. ఇక్కడ 1D is khatam, 1D dhamaka is over, and the second D. So second D దేనికి? F కి. 243 F. మరి 243 F కి ఇంకొక D ఏంటి అంటే disqualification for membership. One D is duration, another D is disqualification. Disqualification for membership అంటే ఏంటండి? సభ్యుల అనర్హతలు. అనర్హతలు, సభ్యుల యొక్క అనర్హతలు అండి, disqualifications. That is F is completed. So next article 243 G. Okay, so మరి G ఏంటి? Powers, responsibilities. Powers and responsibilities అంటే ఏంటి? Powers
రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్, అక్కడ అథారిటీస్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. సో పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్, పంచాయతీల యొక్క అధికారాలు బాధ్యతలు అండి. ఓకేనా, పంచాయతీల యొక్క పవర్స్, రెస్పాన్సిబిలిటీస్, అధికారాలు బాధ్యతలు, దట్ ఈస్ జీ. చలో నెక్స్ట్ జీ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ హెచ్ 243 హెచ్. హెచ్ ఏం చెప్తుంది? ట్యాక్సెస్, ఫండ్స్ గురించి ముచ్చట చెప్తుంది. అంటే ఏంటి? పవర్స్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ బై అండ్ ఫండ్స్ ఆఫ్ ద పంచాయత్స్. అక్కడ ట్యాక్సెస్ ఉంది కాబట్టి మనకి 243 వచ్చేసి పవర్స్ టు ఇంపోజ్ ట్యాక్సెస్, ఫండ్స్ ఆఫ్ ద పంచాయత్స్. అంటే ఏంటండి? పన్ను విధింపు గురించి అండ్ ఫండ్స్, నిధులను సమకూర్చుకోవడం గురించి మనకి ఈ యొక్క హెచ్ చెప్తుంది. ఓకేనా, సో హెచ్ ట్యాక్స్ ఫండ్స్, దట్స్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఐ 243 ఐ, హియర్ ఎఫ్సి ఇస్ దేర్. ఎఫ్సి అంటే ఏంటండి? దట్ ఈస్ ఫినాన్స్ కమిషన్. ఓకేనా, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. సో దట్ ఈస్ ఐ. అంటే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం యొక్క ఏర్పాటు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులని, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ని, దానిని ఎగ్జామిన్ చేయడానికి ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది మనకి 243 ఐ చెప్తుంది. క్లియర్, రైట్? సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఈజీ అండ్ అకార్డింగ్ టు దట్ స్టేట్మెంట్ ఈచ్ ఆర్టికల్ మీరు చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వచ్చేసి డ్యూరేషన్, ఇంకొక ఎఫ్ వచ్చేసి మనకి దట్ ఈస్ డిస్క్వాలిఫికేషన్, జీ వచ్చేసి పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హెచ్ వచ్చేసి ట్యాక్సెస్ గురించి అండ్ ఐ వచ్చేసి ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు గురించి. వెరీ క్లియర్ కట్లీ వి లర్న్. అండ్ నెక్స్ట్ 2 ఆర్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ లో 5 స్టేట్మెంట్ ఒకటి అయిపోయింది, ఇంకో 5 స్టేట్మెంట్ రెండో దానికి అయిపోయింది, మరి మూడో స్టేట్మెంట్ ఉంది. ఆ యొక్క మూడో స్టేట్మెంట్ లో 6 ఆర్టికల్స్ ఉన్నాయండి, 6 ఆర్టికల్స్. చలో చూద్దాం అది. సో స్టేట్మెంట్ ఈస్ దిస్: అల్లు అర్జున్ ఎలక్షన్ అప్లికేషన్ నాట్ అప్లై టు సర్టన్ ఏరియాస్. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లాస్ ప్రివెంట్ చేస్తున్నాయి, బార్ చేస్తున్నాయి. చలో మరి ఇక్కడ వచ్చే ఆర్టికల్స్ ఏంటండి? అక్కడ ఐ వరకే అయిపోయినాయి కదా, మరి ఇక్కడ జే నుంచి స్టార్ట్ అవుతుంది ముచ్చట. జే నుంచి స్టార్ట్ అయ్యి ఓ వరకు వచ్చేస్తుంది, జే టు ఓ. చూడండి, జే టు ఓ టోటల్ 6 ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క స్టేట్మెంట్ లో మనకి కవర్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి అల్లు అర్జున్ అంటే 2 A's ఉన్నాయండి, ఏ అండ్ ఏ. మరి 243 జే ఏం చెప్తుందంటే ఏ అండ్ ఏ. ఏ ఫర్ ఆడిట్ ఆఫ్, ఇంకో ఏ ఫర్ అకౌంట్స్. ఓకే, ఆడిట్ ఆఫ్ అకౌంట్స్, ఏ ఫర్ ఆడిట్, ఏ ఫర్ అకౌంట్స్. ఆడిట్ ఆఫ్ అకౌంట్స్, ఎవరి అకౌంట్స్? మీ అకౌంట్సా? ఎవరి అండి? మీ స్కూల్ అకౌంట్సా లేకుంటే మీ ఇంటి అకౌంట్సా? ఎవరి అకౌంట్స్ అవి? ఎవరి అకౌంట్స్? పంచాయతీ రాజ్ అకౌంట్స్. ఓకేనా, సో ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ పంచాయతీ రాజ్, దట్ ఈస్ 243 జే. అల్లు అర్జున్ నుంచి మనం 2 ఏలను పట్టుకున్నాం, ఆ 2 ఏలో నుంచి వచ్చిన ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ అంటే పంచాయతీ రాజ్ ఖాతాల ఆడిట్, దట్ ఈస్ 243 జే. అండ్ 243 కే. కేలో ఈ ఉందండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకా మనం ముచ్చటేం లేదు, ఆ ఈనే ఎలక్షన్ చెప్తుంది కాబట్టి డైరెక్ట్లీ ఎలక్షన్స్ టు ద పంచాయత్స్. వెరీ సింపుల్. 243 కేలోనే ఎలక్షన్స్ ఉంది కాబట్టి మనకి ఎలక్షన్స్ టు ద పంచాయత్స్. చలో నెక్స్ట్ 243 ఎల్. ఎల్ ముచ్చట చూడాలంటే ఇక్కడ అప్లికేషన్ చూడాలి. అప్లికేషన్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. ఇక్కడ కూడా ఎల్ కూడా అప్లికేషన్ తోనే స్టార్ట్ అవుతుందండి కాబట్టి 243 ఎల్ ఏంటంటే దట్ ఈస్ ఏ ఫర్, అక్కడ కూడా అప్లికేషన్ ఉంది, ఇక్కడ కూడా అప్లికేషనే, అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్. సో 243 ఎల్ ఫర్ అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్. అంటే ఏంటి అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్ అంటే? పంచాయతీ రాజ్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంచాయతీ రాజ్ సంస్థలను యూటీలకి అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకి వర్తింప చేయడము లేదా అన్వయింప చేయడము, దట్ ఈస్ 243 ఎల్. సో ఏ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, అప్లికేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటండి? నాట్ అప్లై టు సర్టెన్ ఏరియాస్. నాట్ అప్లై టు సర్టెన్ ఏరియాస్ సేమ్ అండి, సేమ్ అదే ముచ్చట ఈ యొక్క ఎం లో ఉంటుంది. ఎం కూడా 243 ఎం కూడా అదే చెప్తుందండి. నాట్ అప్లై టు సర్టెన్ ఏరియాస్. దేనికి? ఈ యొక్క భాగం ఏదైతే ఉందో ఈ యొక్క భాగం లైక్ మీన్స్ ఈ యొక్క 73rd లో ఉన్న ప్రొవిజన్స్ కానీ ఈ యొక్క 73rd ఉన్న భాగం ఏదైతే ఉందో ఈ యొక్క భాగం అనేది కొన్ని ప్రాంతాలకి
సర్టన్ ఏరియాస్ కి నాట్ అప్లై కాదు. ఓకేనా? ఈ యొక్క భాగం అనేది ఈ యొక్క 73rd లో ఉన్న ప్రొవిజన్స్ అనేవి కొన్ని ప్రాంతాలకి సర్టన్ ఏరియాస్ కి నాట్ అప్లై. దట్ ఈస్ 243M. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి M అయిపోయింది కాబట్టి N అండి. N ఏం చెప్తుంది? సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ లాస్ ఉంది. ఓకే, ఎగ్జిస్టింగ్ లాస్ సేమ్ అదే మనకి అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ లాస్ యాజ్ ఇట్ ఈస్ గా ఎన్నో కూడా మనకి కనిపిస్తుంది అండి. సో దట్ ఈస్ continuance of existing laws and panchayats. That is 243N. Continuance of existing laws and panchayats. అంటే ఏంటండి? ఇక్కడ మనకి ఇప్పటికే అమల్లో ఉన్న ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాల కొనసాగింపు, కొనసాగింపు జరుగుతుంది. అంటే ఏంటి? పూర్వ శాసనాలు కావచ్చు ఈ యొక్క పంచాయతీరాజ్కి సంబంధించి, అండ్ ఇప్పటికే ఉన్న చట్టాలు కావచ్చు ఆ యొక్క పంచాయతీరాజ్కి సంబంధించి, అవి కంటిన్యూయన్స్ అవుతాయి, కొనసాగుతాయి. దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ లాస్. ఇక్కడ కూడా మనకి ఎగ్జిస్టింగ్ లాస్ ఉంది ఈ యొక్క N లో. అండ్ లాస్ట్ వన్ దట్ ఈస్ 243O. రైట్ అండి. ఓ ఏం చెప్తుంది మనకి? బార్. 243O అనే ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే బార్ టు ఇంటర్ఫరెట్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టరల్ మ్యాటర్స్. 243O states about bar to interference by courts in electoral matters. ఓకేనా? అంటే ఏంటి? ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు బార్, ప్రివెంట్ అంటే జోక్యం చేసుకోనీకే రాదు, జోక్యం చేసుకోకూడదు, జోక్యం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? 243O ఏం చెప్తుంది మనకి? ఎలక్టోరియల్ విషయాల్లో అంటే పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల విషయాల్లో న్యాయస్థానాల యొక్క జోక్యం లేకుండుట అనే అంశాన్ని మనకి 243O చెప్తుంది. క్లియర్ అండి? రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద 16 articles which are related to పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ మనకి 243 నుంచి 243O వరకు ఆర్టికల్స్ ఉన్నాయండి. 16 అధికరణలు. 16 అధికరణలని మీరు సింపుల్ గా 3 స్టేట్మెంట్స్ ని గుర్తుపెట్టుకుంటే, 3 ప్రకటనల్ని గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క అధికరణలు మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వీటన్నిటిని మీరు బట్టి పట్టాల్సిన పనేం లేదు. జస్ట్ 243 నుంచి 243O వరకు ఇట్లా రాసుకొని ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆ 3 స్టేట్మెంట్స్ మీకు గుర్తుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న అంశాల్లోనే ఒక మీకు కాచి వర్డ్ అంటే ఒక ఈజ్ వర్డ్ అక్కడ కనిపిస్తుంది, ఒక సింపుల్ వర్డ్. ఆ వర్డ్ మీకు జస్ట్ మీకు స్ట్రైక్ అయిపోతుంది. అచ్చా, ఇదే ఈ యొక్క అధికరణకు సంబంధించిన ముచ్చట అని చెప్పేసి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ N ఉంది, అక్కడ N లో మీకు ఎగ్జిస్టింగ్ లాస్ ఉంది. అచ్చా, మీకు ఎమ్మటే అనిపిస్తుంది, అచ్చా N ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ లాస్. దట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ M ఉంది, అంటే M ఏం చెప్తుంది మనకి? నాట్ అప్లై టు సర్టన్ ఏరియాస్. చలో, అక్కడ కూడా M లో కూడా అదే ఉంది. వెరీ సింపుల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ O అనే ఆర్టికల్ రావాలి, మీకు లాస్ట్ ఒకటి బార్ అని గుర్తుకుంది. అరే బార్ అంటే లాస్ట్ లోనే కదా, అది ఓనే కదా. సింపుల్. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్ అని మీకు కనిపిస్తుంది స్టేట్మెంట్స్. ఎలక్షన్స్. అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ఇక్కడ ఉంది. అల్లు అర్జున్ లో ఆడిట్ తీసుకోండి, అకౌంట్స్ తీసుకోండి. వెరీ సింపుల్. ఓకేనా? రైట్ అండి. ఇట్లా ఆ 3 స్టేట్మెంట్స్ మీరు కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఈ యొక్క 243 నుంచి 243O వరకు ఉన్న 16 ఆర్టికల్స్ ని చాలా సింపుల్ గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎఫర్ట్లెస్లీ. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ 16 articles.